నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది, అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది. రాబోయే రోజుల్లో భారతదేశం మీద అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి ఏమన్నా చూడబోతున్నామా? భారతదేశం డేంజర్లో ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ అయ్యాడా? ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికాకి ఎప్పటి నుంచో కూడా గురి పెడుతోంది భారతదేశం వైపే. ఒకవైపు స్నేహహస్తం అందిస్తూనే చాలా పరిస్థితులు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. ఎందుకంటే ఓ పక్క పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్లో, ఆ దేశానికి సంబంధించిన లాంచ్ ప్యాడ్స్ అన్నీ కూడా అన్నిటినీ కూడా రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. చైనా లాల్ మోన్ హిరాత్ ఎయిర్ బేస్ చికెన్ నెక్ దగ్గర ఉన్నదాన్ని మొత్తం కూడా రివైవ్ చేస్తుంది. యుఎస్ఏ సెంట్ మార్టిన్ ఐలాండ్లో కూర్చుంది. టర్కీ బంగ్లాదేశ్కి డ్రోన్స్ పంపిస్తోంది. MI6 అసెట్స్ బంగ్లాదేశ్లో ల్యాండ్ అయినాయి. మొత్తం అంతా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా భారతదేశానికి గురి పెడుతున్నాయి మన శత్రు దేశాలు లేదా మన పొరుగు దేశాలు. వీటన్నిటికన్నా ప్రస్తుతానికి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మేము వెనుజులాని క్యాప్చర్ చేశామని చెప్పారు. చాలా కారణాలు ఉన్నాయి. వెనుజులా మిస్ యూనివర్స్గా ఎన్నికయ్యాక దాని గురించి ఎక్కువ చర్చించుకున్నారు, కానీ చర్చించుకునే విషయాలు చాలా ఉన్నాయి. చాలామంది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అమెరికా టార్గెట్ చేస్తుందని. ఎందుకంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం ఏంటంటే వెనుజులానే. మ్యాసివ్గా గోల్డ్ ఉంది అక్కడ, ఎండోమెంటు. అట్లాగే లార్జెస్ట్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఉన్నాయి, బాక్సైట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాక న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, రేర్ మినరల్ పొటెన్షియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఇవన్నీ ఉన్న దేశం మీద గురి పెట్టకుండా ఉంటుందా అమెరికా? అమెరికా కావాలి వెనుజులా నుంచి ఆయిల్ బాగా ఫ్రీగా. చాలా ఎత్తులు ముందు నుంచే ప్రారంభించింది. ప్రతిపక్ష నాయకులకు అక్కడ నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. ఆ తర్వాత వెనుజులాని అటాక్ చేసింది, వాళ్ళ ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేసింది. రిజైమ్ చేంజ్ అంటాము, పాన్ కింద యూజ్ చేసుకుంది ప్రతిపక్ష నాయకుల్ని. ఇదంతా కూడా ఒక సిమిలర్గా కనబడుతోంది ప్రస్తుతానికి. ఎందుకంటే బంగ్లాదేశ్లో అదే నడిచింది, నేపాల్లో అదే నడిచింది. భారతదేశంలో కూడా కొంతమంది రాజకీయ నాయకుల్ని ఉపయోగించుకొని అమెరికా అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా? ఇలాంటి సమయంలో మనం ఒక వ్యక్తిని ఖచ్చితంగా తలుచుకోవాలి, గుర్తుంచుకోవాలి కూడా ఒక వ్యక్తి గురించి. ఎందుకంటే ఆ వ్యక్తి పేరు చెప్పే ముందు అమెరికా కూడా ఎప్పుడు ఏ దేశమైనా కూడా న్యూక్లియర్ పవర్ అవ్వటం అమెరికాకి ఇష్టం లేదు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ అవుతే ఆ దేశాన్ని అమెరికా డిక్టేట్ చేయలేదు. దాని టర్మ్స్ ప్రకారం అంతా కూడా క్లియర్ మెసేజ్ పంపించలేదు కూడా. అందుకే న్యూక్లియర్ పవర్ కాని దేశాలని వేరే దేశాల ద్వారా కూడా వాళ్ళని అటాక్ చేపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి యుక్రెయిన్ని రష్యా మీదకి, పాకిస్తాన్ని భారతదేశం మీదకి, సౌత్ కొరియా, నార్త్ కొరియా, జపాన్ అండ్ తైవాన్ని చైనా మీదకి, ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్కి. నాన్ న్యూక్లియర్ దేశాలైతే మాత్రం అమెరికా డైరెక్ట్గా యుద్ధానికి దిగుతుంది. వియత్నాం కానీ, ఆఫ్ఘనిస్తాను, సిరియా, ఇరాక్, ఇప్పుడు వెనుజులా. డిఫరెన్స్ అలా న్యూక్లియర్ వెపన్సే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే ఈరోజు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని ఎక్కడా కూడా ఎస్టేట్ చేయలేదు ఆయన, ఎక్కడా భయపడలేదు. శాంక్షన్స్ గ్లోబల్గా అవుట్రేజ్ వచ్చింది, అయినా కూడా పోఖ్రాన్ 2 తీసుకొని వచ్చాడు ఆయన. అమెరికాని డిఫైన్ చేశాడు, ముందుకే వెళ్ళాడు న్యూక్లియర్ వెపన్స్ అని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు చిదంబరం లాంటి వాళ్ళంతా లోక్సభలో న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ టెస్టులు వద్దు, మోరల్గా ఇదంతా అని చెప్పి మనల్ని ఆ టెస్టులు చేయడానికి అడ్డం పడినా కూడా ఎవరి మాట లెక్క చేయలేదు. దేశం కోసం అన్నట్టుగా ముందుకు వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. సో అందుకే అమెరికా భారతదేశం న్యూక్లియర్ పవర్ అన్నీ తెలుసు కాబట్టి డైరెక్ట్ అటాక్ చేయదు. నేను చెప్పినట్టుగా బంగ్లాదేశ్, నేపాల్ లేదా వెనుజులా లాంటి ఎత్తులకి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా కూడా 4వ స్థానంలో ముందుకు వచ్చేసింది అన్ని రంగాల్లో. ఈ మధ్య చూశారు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అటాక్, డిఫెన్స్ ఇవన్నీ కూడా మంది భారతదేశాన్ని చూశారు. అందుకే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రయత్నిస్తోంది అమెరికా. డీప్ స్టేట్ ద్వారా అన్నది గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం భారతదేశంలో. ఇలాంటి సమయంలో
సోమవారం నాడు ఢిల్లీలో రైట్స్కి మత ఘర్షణకి మూల కారణం ఒక పదుల సంఖ్యలో చనిపోయారు, వందల సంఖ్యలో గాయపడ్డారు. కరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చే ముందు ఇవన్నీ జరిగిన దానికి అల్లర్లకు మూల కారణమైన వ్యక్తులు ఉమర్ ఖలీద్, షజీల్ ఇమాం వీళ్ళందరికీ కూడా సోమవారం నాడు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే తీర్పు సోమవారం నాడు ఇవ్వబోతోంది. దీని మీద చాలా పెద్ద లీడ్ నడిచింది. ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులందరూ న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మందానీని కలిశారు డిసెంబర్లో. ఆ కలిశాక చకచక పావులు కదిపారు. 8 మంది అమెరికా లా మేకర్స్ వీళ్ళందరూ కూడా ఫాస్ట్ ట్రయల్లో ఉమర్ ఖలీద్కి వీళ్ళకి బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా లెటర్ రాయటము. ఎందుకంటే ఉమర్ ఖలీద్ భారతదేశంలో యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయి ఉన్నాడు. ఈ 8 మంది లా యూఎస్ మేకర్స్ వీళ్ళు సైన్ చేసి డిసెంబర్లో భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. అర్జెంటుగా మీరు ఉమర్ ఖలీద్కి బెయిల్ ఇవ్వండి అని. సంతకం పెట్టిన వాళ్ళలో జిమ్ మెక్గౌన్ పేర్లు చదువుతున్నాను. ఆ పేరులో చాలా ముఖ్యమైనది ప్రేమిలా జైపాల్. ఈ ప్రేమిలా జైపాల్ అనే వ్యక్తి ఫోటో పెడుతున్నాను. ఆవిడ ఎవరి పక్కన ఉంది, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి పక్కన ఉంది, ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంది. ఈ 8 మంది వీళ్ళంతా కూడా ఉత్తరాలు రాశాక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమర్ ఖలీద్ అమెరికన్ పౌరసత్వం గల సిటిజన్ కాదు. కేసులన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన జ్యుడిషియరీలో ఉన్నాయి. ఉమర్ ఖలీద్ వాళ్ళ తండ్రి మాజీ సిమీ మెంబరు. అదొక ఆర్గనైజేషన్ బ్యాన్ చేశారు ఇండియాలో టెర్రరిస్టులకు సంబంధించిందని. వాషింగ్టన్ లాబీ ఎందుకు చేస్తున్నారు? భారతదేశానికి సంబంధించిన ఇంటర్నల్ ఈ లీగల్ ప్రాసెస్లో ఎందుకు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు? వీళ్ళ వెనక ఏం ఆలోచన ఉంది, ఏం కుట్ర ఉంది? భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు వాళ్ళతో చేతులు కలుపుతున్నారు? ఎందుకంటే ఇండియా అనేది ఏది యుఎస్ కోర్ట్ రూమ్ కాదు. ఇది అంతా కూడా ఫారిన్. భారతదేశం జ్యుడిషియరీ భారతదేశపు కుట్రలతో నడవదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా ఎవరు భారతదేశానికి సంబంధించిన వాళ్ళతో చేతులు కలిపారన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైనా సోమవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూడాలి, బెయిల్ ఇస్తుందా లేదా. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రెషర్స్ బాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రెషర్స్ పెట్టారు. లోకల్గా భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా దాని మీద మాట్లాడుతున్నారు, పెదవి విప్పారు. యూఏపీఏ చట్టం కొంతమంది చావుకు కారణమైన వ్యక్తికి బెయిల్ ఇమ్మని వీళ్ళందరూ ఎలా గలం విప్పారన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్న. వెనిజులా అనేది అయితే భారతీయులకు ఒక పెద్ద పాఠం అని చెప్పచ్చు. ఎందుకంటే 11 డిసెంబర్ 2025లో మెరియా కొర్లేనా మెచాడో ఆవిడ ఆ రోజే చెప్పింది, మేము మా దేశాన్ని అమెరికాకి అమ్మేస్తాము, అమెరికా వెనిజులాకు సంబంధించిన ఎనర్జీ టెక్నాలజీ డెమోక్రసీ హబ్ ఇవన్నీ కూడా అమెరికా హబ్కు చేస్తాము, మేమంతా కూడా మీ వెనకున్నాము అంటూ అమెరికా గురించి చెప్పడము. ఆ తర్వాత అమెరికా పావులు కదపటం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మచాడోకి 2025లో నోబెల్ ప్రైజ్ విన్నరు. నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్టుగా ఇచ్చింది అమెరికా. ఇచ్చి వెనక నుంచి వాళ్ళని గుంజి రిజైమ్ చేంజ్ చేశారు వెనిజులాలో. భారతదేశంలో ఎవరున్నారు ఈ ఫారిన్ ఇంటర్ఫీరెన్సు? భారతదేశంలో డెమోక్రసీని ఎవరు నెట్టడానికి, డెమోక్రసీ ద్వారా ఎలక్ట్ అయిన మోడీ సర్కార్ని దింపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇదంతా తెలుసుకోవాలి భారతీయులు. ఎందుకంటే మన ఎనిమి ఎవరో కాదు, భారతదేశంలోనే ఉన్నారు మన శత్రువులు ఇంటర్నల్గా ఉన్న శత్రువులే పొరుగు దేశాలకి లేకపోతే శత్రు దేశాలకి వీళ్ళు చేతులు కలిపి డెమోక్రటిక్ వేలో నడుస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. సో భారతాన్ని హై అలర్ట్ అని చెప్పచ్చు మనం. భారతీయులందరూ కూడా చాలా సేఫ్గా ఉండాలి, ఎక్కడా కూడా ఆవేశాలకి లోను కాకూడదు. చాలా పెద్ద కుట్రలు చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. ఏ రకంగా అయినా సరే భారతదేశాన్ని తన చెప్పు చేతల్లోకి తీసుకురావడానికి డీప్ స్టేట్ చాలా పెద్ద ప్లాన్ వేసిందన్నది అయితే బాగా వినపడుతున్నమాట. ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాను, చైనా, టర్కీ వీళ్ళందరూ కూడా అక్కడ బంగ్లాదేశ్కి మద్దతు తెలపటము. అమెరికా ఇంకో రకంగా డీప్ స్టేట్ వాళ్ళు భారతదేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించటం. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యూత్నంతా కూడా రోడ్డు మీదకి రండి, నేపాల్ బంగ్లాదేశ్ లాగా రండి అంటూ పిలుపు ఇవ్వటం. ఇదంతా మనం
క్లబ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఒక పెద్ద కుట్రకి తెరలేపారన్నదైతే అర్థమవుతోంది.